సతీమణి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాలూరు కబుర్లు. మేము ఇక్కడ గణపతి సత్యనారాయణ స్వామీజీ గారి ఆశ్రమంకి వచ్చామండి మైసూర్లో. మేము లోపల వెళ్ళేప్పటికీ స్వామివారి దర్శనం ఇచ్చారు. చక్కగా అతి సమీపంలో స్వామి దర్శనం ఇచ్చారు. మీకు ఆ బిట్టు వీడియోలో చెప్తాను. ఎంత పీస్ఫుల్గా ఉందండి, ఎంత బాగుంది ఆశ్రమం, చాలా బాగుందండి. విజయవాడ అంటే స్వామివారికి చాలా అభిమానం. విజయవాడ నుంచి వచ్చాం స్వామి అని చెప్తే ఆయన స్వామి చక్కగా 5 నిమిషాలు మాట్లాడారు. ఎంతో చక్కగా ప్రేమపూర్వకంగా మాట్లాడారు. విజయవాడ పరిస్థితి గురించి అడిగారు. స్వామివారు కూడా ఈరోజు నేను డొనేషన్ పంపిస్తున్నానమ్మా విజయవాడకి, వాటి వల్ల నేను రాలేకపోయాను వినాయక చవితికి, లేకపోతే ప్రతి సంవత్సరం నేను విజయవాడలోనే వినాయక చవితికి ఉంటా కదమ్మా అని చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారండి. 86 సంవత్సరాల వయసు స్వామివారు మెరిసిపోతూ, ఆయనకి ఎంత దైవకళ ఆయనలో వెదజల్లుతూ ఉందండి. నిజంగా చాలా చాలా పూర్వజన్మ సుకృతం. ఆయనతో సంభాషించటం అనేది చాలా, ఆయన అంత దూరం నుంచి చూస్తే చాలని చెప్పి అనుకుంటారు మనుషులు. కానీ నిజంగా మేము దంపతులం ఆయనకి అతి సమీపంలో ఉండి ఆయన మాట్లాడిస్తే 5 నిమిషాలు మాట్లాడటం అనేది పూర్వజన్మ సుకృతం. మీరు ఈ వీడియో చివరిదాకా చూడండి. ఆశ్రమం నాకు వీలైనంత వరకు తీశాను. దీనిలో విశేషమైనటువంటి బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి శివలింగం, ఆ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే 7 జన్మల పాపం నశిస్తుందంటండి. అది సాక్షాత్తు స్వయంభూలింగం అన్నమాట. మీరు ఎప్పుడైనా మైసూరు వస్తే వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి. అందరం పుణ్యాత్మం కాదు, అందరం పాపాత్మలే. ఆ పాపాలు ప్రక్షాళన చేసుకోవటానికి మనం ఒక చిన్న ప్రయత్నం. బాయ్. తీసుకుని చెప్తుంది తీసుకో. ఇంకోటి దండం పెట్టుకుంటా. ఇదే పక్షులు అక్కడ వేస్తున్నాయి కదా. ఇక్కడ మేము గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ఇప్పుడే స్వామివారు మాట్లాడారండి. విజయవాడ గురించి అడిగారు. విజయవాడ ఇలా ఫస్ట్ టైం జరిగిందని చెప్పారు స్వామీజీ. వెళ్దాం. ఎటు నుంచి వెళ్ళాలంట? అలాగే. చూడండి, రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వామి
సచ్చిదానంద స్వామి ఆశ్రమ హాల్ అండి ఇది. యూనివర్సల్ ప్రేయర్ హాల్ ఇది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఇక్కడ ప్రేయర్ హాల్ అండి. స్వామీజీ ఉన్నప్పుడు ఇక్కడ ప్రేయర్ చేస్తారు. ఇప్పుడే స్వామీజీ మాకు మాట్లాడారు. బయటకు వస్తూ చక్కని దర్శన ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి దత్తుడు. సచ్చిదానంద స్వామి వారి ప్రేయర్ హాల్లో దత్తుడండి. ఇక్కడే ప్రే చేస్తారు. అంటే యాక్చువల్గా ఎప్పుడు ప్రతి వినాయక చవితికి స్వామి విజయవాడలో ఉంటారు. ప్రతి వినాయక చవితికి విజయవాడలో ఉంటారు. ఇక్కడికి गजमुखने गौरी सुतने षण्मुख सोदरने रजतगिरि गोडेयन कुमारने रजतगिरि गोडेयन कुमारने विजय विनायकने